వావ్! అందరు ఎలా ఉన్నారు? మేమైతే మా అద్భుతమైన అరుణాచల యాత్ర గురించి, అది కూడా ఇప్పుడేంటంటే తమిళనాడులో కార్తీక మాసం జరుపుకుంటారనమాట. కార్తీక దీపం వెలిగిస్తారు. అయితే ఈ టైంలో మేమైతే అరుణాచల ప్రయాణం గురించి మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నామండి. మేమైతే ఫస్ట్ 1 డే బిఫోర్ హడావిడిగా ప్రయాణం అనేది ఫిక్స్ చేసుకున్నాము. అందుకని ఫస్ట్ మేమైతే మ్యాప్ చూసుకున్నాం అనమాట. మేమైతే బెంగళూరు టు తిరువన్నామలైకి బైక్ రైడ్ అయితే మేము స్టార్ట్ చేసాము. బెంగళూరులో మేము మార్నింగ్ 4:40 కల్లా మేము స్టార్ట్ అయిపోయామండి. అప్పుడు అసలు ఆ టైంలో వచ్చేసి మంచు బాగా ఉంది అనమాట. అసలు లైట్ కూడా చాలా తక్కువ ఉంది. అయితే మేము బయలుదేరే సమయానికి 15 degrees ఉంది మంచు. ఆ టైంలో బయలుదేరామన్నమాట. ఫస్ట్ అయితే మనం బెంగళూరు నుంచి హోసూరు నుంచి మనకి జర్నీ అనేది స్టార్ట్ అవుతుందండి. అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి సూర్యుడు వచ్చేసాడండి. అసలు ఆరెంజ్ కలర్లో సన్ రైజ్ అనేది ఎంత బాగుందంటే నేనైతే అలా కొంచెం సేపు వీడియో తీస్తూ ఉన్నానన్నమాట. చాలా బాగుంది. అప్పుడే కొంచెం మంచు అయితే తగ్గింది. అండ్ బైక్ రైడ్ చేసే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనమేంటి బ్యాక్ సైడ్ వాళ్ళు ఓకే, కానీ ఫ్రంట్ వాళ్ళు వచ్చేసి మనకి కంపల్సరీ ఉండాల్సింది ఏంటి అంటే హెల్మెట్ ఉండాలి, ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లౌజెస్ వేసుకోవాలి హ్యాండ్స్కి, కాళ్ళకు కూడా సాక్సెస్ వేసుకోవాలండి. ఎందుకంటే అంత మంచులో వెళ్ళేటప్పుడు చాలా చల్లగా ఉంటాయి కదా, అందుకని కొంచెం దూరం వెళ్ళాక మా హస్బెండ్కి అయితే షివరింగ్ వచ్చేసింది అనమాట, బాగా మంచు వల్ల. అసలు చాలా ఇబ్బంది పడ్డారు కొంచెం సేపు. నేనైతే అసలు మొత్తం కప్పేశానండి. అసలు స్వెటర్ అండ్ స్కార్ఫ్ మొత్తం అన్నీ కప్పేసేసి బాగా మంచులో వెళ్ళాం కదా, చలికి అన్నీ కప్పేసామన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కృష్ణగిరి వస్తుందండి మనకి, అదే మెయిన్ జంక్షన్ అనమాట. కృష్ణగిరిలో వచ్చేసి అసలు చాలా బాగుంది మనకి. అప్పుడే అసలు కొండల మధ్యలో ఆ సూర్యుడు ఉన్నాడు. అసలు ఆ సీనరీ అయితే మీరు కెమెరా తీసుకెళ్తే చక్కగా క్యాప్చర్ చేసుకోవచ్చు, అంత బాగుందన్నమాట. కృష్ణగిరిలో మనకి ఆ కొండలు, గిరి అంటేనే కొండ అని అర్థం కదా, అసలు ఆ కొండలు చాలా చెక్కినట్టు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి, లైన్లో ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఈ కృష్ణగిరి నుంచే మనకి లారీలు అలా పెద్ద పెద్ద ట్రక్స్ అవి వెళ్తూ ఉంటాయండి. జర్నీలో మాత్రం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి బైక్ మీద వెళ్ళే వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చాలా చెట్లు వచ్చేసి కొబ్బరి చెట్లే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కొబ్బరికాయలు, మనకి తమిళనాడు అంటేనే ఇంకా కొబ్బరి తోటలు అని అనుకోవచ్చేమో. ఫైనల్గా తిరువన్నామల అయితే మేము చేరుకున్నాము. ఫస్ట్ అయితే మనం గిరి ప్రదర్శన చేసే ముందు ఓం నమ శివాయ, ఓం అరుణాచల శివాయ అంటూ దీపాన్ని అయితే వెలిగించాలండి మన గిరి ప్రదర్శనకి ముందు. అండ్ ఇక్కడ వచ్చేసి మేము కార్తీక దీప సమయంలో వచ్చాం కదా, కానీ మేము పౌర్ణమి అయిపోయిన తర్వాతే వెళ్ళాము. అయినా కూడా బాగా రష్ ఉన్నారు, అసలు బాగా తోసుకుంటా అట్లా కూడా ఉన్నారనమాట. చాలా కేర్ఫుల్గానే ఉండాలి మనం దీపం వెలిగించే చోటు కూడా. చాలా బాగా వచ్చారు క్రౌడ్ కూడా. మేమైతే రూమ్లో నుంచి మేము 4:40కి స్టార్ట్ అయ్యామని చెప్పాం కదా, మధ్యలో టిఫిన్కి అలా ఆగాము. ఒక 1 hour అలా పోయింది. మ్యాక్సిమం మనకి 5 hours అయితే పడుతుందండి బైక్ జర్నీ వచ్చేసి. అండ్ హోసూరు నుంచి అయితే కంపల్సరీ 4 hours వేసుకోవాలి మనం. అయితే నెక్స్ట్ అయితే మేము సాయంత్రం ఈవినింగ్ వచ్చేసి రూమ్ వచ్చేసి ఆన్లైన్లోనే బుక్ చేసేసుకున్నాము. తర్వాత వచ్చేసి మేము 5కి వచ్చేసి మేము కరెక్ట్గా గిరివలయం చుట్టూ తిరగడం స్టార్ట్ చేసామన్నమాట. ఫస్ట్ అయితే మనం గిరి ప్రదర్శన వచ్చేసి మనకి 14 to 16 kilometers అని కూడా కొంతమంది అంటున్నారు. అయితే మన అష్టలింగాలు కూడా చూస్తూ ఉంటాం కదా. ఫస్ట్ అయితే మనం భూతనారాయణని స్టార్ట్ చేస్తామన్నమాట.
భూతనారాయణుడు జంట వినాయకుడిని చూస్తాము. తర్వాత వచ్చేసి మనం ఇంకా అష్టలింగాల దగ్గరికి వెళ్తాము. మనం మ్యాప్ అయితే ఫస్ట్ చూసుకోవాలండి, ఎందుకంటే ఫస్ట్ మనకి ఇంద్రలింగం వస్తుంది, తర్వాత అగ్నిలింగం, సెకండ్ లింగం వచ్చేసి అగ్నిలింగం అనమాట. అక్కడే మనకి దక్షిణామూర్తి విగ్రహం కూడా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ యమలింగం అను నైరుతి లింగం. యమలింగం తర్వాత ఏంటంటే మనకి శేషాద్రి ఆశ్రమం, రమణ మహర్షి ఆశ్రమం అనేవి కనిపిస్తూ ఉంటాయి. రమణ మహర్షి ఆశ్రమం దగ్గర కూడా మనకి అసలు దీపం అనేది చాలా క్లారిటీగా కనిపిస్తుంది. అక్కడ కొంచెంసేపు మెడిటేషన్ చేసుకొని కూడా వెళ్ళొచ్చు, అంత బాగుందనమాట ప్రశాంతంగా. తర్వాత మనకి నైరుతి లింగం అనేది వస్తుంది, అక్కడే సూర్యలింగం కూడా మనకి కనిపిస్తుందండి. నెక్స్ట్ పాదాలు వస్తున్నాయి కదా, వెంకటేశ్వర స్వామి పాదాలు. తర్వాత మనకి వరుణలింగం కనిపిస్తుంది. తర్వాత వాయులింగం తర్వాత మనకి చంద్రలింగం ఒకటి కనిపిస్తుందండి. కుబేరలింగం కూడా వస్తుంది, 7వ లింగం కుబేరలింగం. తర్వాత మోక్ష మార్గం. ఫైనల్లీ మేమైతే మోక్ష మార్గం ఫినిష్ చేసామన్నమాట. అష్టలింగం వచ్చేసి ఈశాన్య లింగం వస్తుంది. మనకేంటంటే అష్టలింగాలు పూర్తి చేసుకుంటామండి. అండ్ మోక్ష మార్గం దగ్గర అయితే చాలా పెద్ద క్యూ ఉంది. మేమైతే నైట్ 12 to 1 అయిపోయింది. సో చాలా పెద్ద క్యూ ఉందనమాట. మేమేం చేసామంటే అలా అష్టలింగాలు చూసుకొని రూమ్కి వెళ్ళిపోయాము. తర్వాత రోజు మార్నింగ్ వచ్చేసి మేము బాగా ఇక్కడ ఏంటంటే మనకి ఒక సూప్ అనేది కాళ్ళ నొప్పులకి వాటికి పెట్టారనమాట, కిజంబు సూప్ అని. అది జాయింట్ పెయిన్స్ అవి అన్నీ ఉన్నవి పోతాయంట, చాలా బాగా నడుస్తారు. ఆ సూప్ వచ్చేసి వేడిగా కాస్తున్నారనమాట. నేను ఫోటో కూడా పెట్టాను మీకు వీడియో మిడిల్లో. అది వేర్లతో తయారు చేస్తారంట, దుంపల్లా ఉన్నాయి. ఆ సూప్ తాగితే చాలా రిలీఫ్ వచ్చింది చెప్పాలంటే. అప్పటికప్పుడు అవ్వచ్చు. కొంతమంది వచ్చేసి ఆ వేర్లు తీసుకొని కూడా దుంపలు వెళ్తున్నారనమాట. అవి ఆయుర్వేదం వస్తాయి కదా, మనకి మోకాళ్ళ నొప్పులు అన్నీ పోతాయని చెప్పి. మీరు కూడా గిరివలయం అప్పుడు ట్రై చేయండి ఆ సూప్ని. మేమైతే దర్శనానికి కూడా మాకు 5 hours పట్టింది, అంత రష్ ఉన్నారు. ఫైనల్గా అయితే మేమైతే చక్కగా దర్శనం చేసుకున్నాము. మా జర్నీ అయితే చాలా అద్భుతంగా జరిగిందండి. ఆ శివయ్య పిలుపుతో మాకు అనుగ్రహం కలిగిందని అనుకుంటున్నాం. కార్తీక దీప దర్శనం కూడా జరిగింది. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.